ఒకప్పుడు నాకు ఫీలింగ్ ఉండేది, బీహార్ అనే చోట మీడియా ఉండదా, ఉత్తరప్రదేశ్ అనే చోట మీడియా ఉండదా, కేరళ బెంగాల్లో మీడియా ఉండదా, ఎందుకు అంత అరాచకాలు జరుగుతుంటే ప్రపంచమంతా కనబడుతున్నా సరే వాళ్ళు మాత్రం ఎట్లాగా కవర్ కాదు, ఏ నేషనల్ మీడియాలోనూ తెలుసుకుంటే తప్పించి అనేటువంటి. మన ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత వార్తల సరళి చూశాక, ప్రస్తుత రాజకీయ సరళి చూశాక ఓహో ఇలాగే ఉండొచ్చు కాబోలు అక్కడ కూడా అనిపించింది. ఏ ప్రభుత్వం అధికారంలోకి ఉంటే ఆ ప్రభుత్వపు మనుషులు టోటల్ రాచరికపు పద్ధతి. ఇప్పుడు డ్వాక్రాలో మనవాళ్లే ఉండాలి, దానికి సంబంధించినటువంటి హెడ్స్ మనవాళ్లే ఉండాలి, పాత వాళ్ళు పక్కకి వెళ్ళిపోవాలి. అలాగే ఆ పదవులు ఏవైతే ఉంటాయో అవుట్ సోర్సింగ్ ఇట్లాంటిది మనవాళ్లే ఉండాలి. చివరికి గనులు వైసీపీ అధికారంలో ఉంటే వైసీపీ, టీడీపీ అధికారంలో ఉంటే టీడీపీ. అట్లాగే ఇప్పుడు ప్రైవేటు కంపెనీలలో ఆధిపత్యాలు కూడా ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళని కొత్త కాన్సెప్ట్ దగ్గరకు వచ్చి ఇవాళ ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళని తీసేసి తెలుగుదేశం వాళ్ళని పెట్టాలి, రేపు వైసీపీ వస్తే వీళ్ళందరినీ తీసేసి వాళ్ళు పెట్టాలి. ఈ స్టేజీకి సరికొత్తది ఈ టర్మ్లో బిగినైంది అది. అలాగే ఇదివరకు ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ వైద్యశాలల్ని పక్కన పెట్టి కార్పొరేట్ కళాశాలలు, కార్పొరేట్ పాఠశాలలు, కార్పొరేట్ వైద్యశాలలు అవి పక్కన పెట్టారు, కానీ వాటిని లాగేయలేదు. అదే సందర్భంలో ఇప్పుడు వాటిట్లలో మళ్ళీ ఎవరిది ఆధిపత్యం, వీటిట్లో ఇప్పుడు రెండు వర్గాలు. కొన్ని రోజులు వైసీపీ వాళ్ళకి అనుకూలమైనటువంటి ప్రైవేట్ వైద్యశాలలు, ప్రైవేట్ కళాశాలలు సక్సెస్ అయ్యాయి, అయితే వీళ్ళకి తక్కువ ఉన్నాయి, ఇట్లా నడిచినాయి. ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు అవతల వాళ్ళ దగ్గర లాక్కునేటటువంటి ధోరణి. వ్యాపారాలు, పరిశ్రమలు ఇక్కడ పెట్టినా సరే తీసుకుంటారు, ఎవరు పవర్లో ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఉండాలి, లేదా వాళ్ళు లాక్కుంటారు, చెడగొడతారు. ఇప్పుడు ప్రస్తుతం ఒక అరవిందో ఉదంతం చూసినా, ఇంతకుముందు ఒక గల్లా వాళ్ళ ఉదంతం చూసినా, అట్లాగే ఇప్పుడు ఇక్కడ జిందాలు అదానీల చూసినా, అలాగే ఇంతకుముందు కియాది చూసినా, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటి అంటే మా ఇష్టారాజ్యం అన్నటువంటిదే ఎవరి హయాంలో వాళ్ళది. ఇప్పుడు జ్యోతి ఒకటి రాసుకొచ్చింది, వైసీపీ పాలనలో లూటీయే జరిగిపోయినాయి, అందులో భయపెట్టి బెదిరించి ఆస్తుల కైవసం. కాకినాడ పోర్టు సెజ్జు లాంటివెన్నో. తెలుగుదేశం హయాంలో కాకినాడ పోర్టు సెజ్జు తెలుగుదేశం మనిషికి ఇచ్చుకున్నారు, ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ మనిషికి ఇచ్చుకున్నారు కేవీరావుకి. వైసీపీ వచ్చి దాన్ని మళ్ళీ తన మనుషులకి ఇచ్చుకుంది, ఇప్పుడు మళ్ళీ వీళ్ళ మనుషులకి ఇస్తుంది. ఇందులో ఎక్కడ జెన్యూన్ జర్నలిజం ఉంది, ఎక్కడ జెన్యూన్ పాలిటిక్స్ ఉన్నాయి. అట్లాగే విశాఖ కాకినాడల మీద ప్రత్యేక దృష్టి సేమే కదా. వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు వాళ్ళ చెప్పు చేతలోనే, వీళ్ళ పవర్లో ఉన్నప్పుడు వీళ్ళ చెప్పు చేతలోనే. ఆ మధ్యన ఎవరు కొడాలి నాని అనుకుంటుంది, వైజాగ్లో ఉన్న వాళ్ళందరూ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు, మా జగన్ ఏదో అనుకుంటున్నాడు, కానీ అక్కడ ఆధిపత్యం ఎవరిది ఉంది అన్నట్టు ఓపెన్. అక్కడ ఇదివరకటి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే ఎవరు తెలుగుదేశం అనుకూల చేతుల్లో ఎక్కువగా ఉంటాయి. ఎందుకు వాళ్ళు ఎక్కువ కాలం అధికారంలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చాక మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి కొన్ని లాక్కునేటటువంటి పనులు, ఏది దశపల్లా వ్యవహారం దగ్గరనో, లేకపోతే కనుక రాడిసన్ బ్లూ వ్యవహారంలోనో, రామానాయుడు స్టూడియో వ్యవహారంలో. అంతకుముందు రామానాయుడు స్టూడియోకి ఎవరు ఇచ్చారు? ప్రభుత్వ భూమిని చంద్రబాబు గారు ఇచ్చారు, అందులో కొంత వాట వీళ్ళు. అంటే ఎవరు పవర్లో ఉన్నప్పుడైనా ఎవరైనా బెనిఫిట్ పొందితే రెండో వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ ఆ బెనిఫిట్లో వాటాలు కావాలంటున్నారు. వాస్తవం ఇది కరెక్టా కాదా, ప్రజలకు ప్రయోజనమా కాదా అని ఆలోచించే అవకాశం ప్రజలకు ఇవ్వట్లేదు. ఇది తప్పు అని చెప్పి వాదించే దిశలో మీడియా లేదు. ఆ రోజున అటు రాసుకొస్తారు, ఈ రోజున ఇటు రాసుకొస్తారు. ఫైనల్గా జెన్యూన్గా ప్రజలు ఏం కోరుకుంటారు? వ్యాపారస్తుడు వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఉండాలి, పారిశ్రామికవేత్త పరిశ్రమలు నడుపుకోవడానికి అవకాశం ఉండాలి. ఎవరు అధికారంలో ఉన్నా సరే వాళ్ళు కొంతమందికి ఉద్యోగోపాధి అవకాశాలు ఇవ్వాలి, అంతే తప్పించి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి తమ కష్టార్జితాన్ని తీసుకెళ్ళి ధారపోయాలని కోరుకోరు. బెనిఫిట్స్ ప్రభుత్వం ఇచ్చినందుకు గాను ప్రజలకి ఆ బెనిఫిట్ అందాలని కోరుకుంటారు. కానీ బెనిఫిట్స్ పార్టీలకు అందాలన్నటువంటి రాజకీయం నడుస్తుంటే దాన్ని నిశితంగా బాధ్యతాయుతంగా విమర్శించాల్సినటువంటి మీడియాలు బరి తెగించి చేస్తున్న జర్నలిజమే ఆంధ్రాకి అతిపెద్ద శాపం.